యోహాను రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన ఎలుగులోనున్న ప్రకారం మనమును ఎలుగులో నడుచునెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైనము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయును. ఇక్కడ దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రభు అంటున్నాడు, ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనం ఎలుగులో నడిచినలా మనం అన్యోన్య సహవాసం గలవారుగా ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుందట. ఈరోజు మనము పాపం నుంచి పవిత్రులుగా మార్చబడాలి అంటే మనము చేయవలసిన పని ఏంటంటే ఆయన ఎలుగులో ఉన్న ప్రకారం మనం కూడా వెలుగులోకి నడవాలి. చీకటిలో నడిచేవంటే మనం ఆయనతో సహవాసం చేయలేం. ఇక్కడ చీకటి అనగా లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకంతో మనం నడిచేవంటే యేసయ్యతో మనం సహవాసం చేయలేం. అదే దేవుడు చెప్పినట్టుగా మన వాక్యం చెప్పినట్టుగా మనం నడిచేదానికి ప్రయత్నం చేసి వాక్యం చెప్పినట్టుగా మనం నడిచేదానికి ప్రయత్నం చేస్తే అప్పుడు తప్పనిసరిగా మనం కూడా ఎలుగులో నడిచినప్పుడు దేవునితో మనకు సహవాసం ఎట్లుంటుందంటే అన్యోన్యంగా ఉంటుంది, ఎంతో మాధుర్యంగా ఉంటుంది. అప్పుడు యేసుక్రీస్తు యొక్క రక్తం ఏం చేస్తుందంటే ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తూ ఉంటుంది. అయితే ఈరోజు చాలామంది జీవితాల్లో మనం గమనించినట్లయితే ఏం జరుగుతుందంటే వాళ్ళు ఎందుకు ఇంకా పాపం నుంచి పవిత్రపరచబడలేదు అంటే వారు యేసయ్యతో అన్యోన్యమైన సహవాసంలో లేరు, ఎలుగులో నడవటం లేదు. ఎంతసేపటికి చీకట్లో నడుస్తూ ఉన్నారు, చీకట్లో ఉంటున్నారు. చీకట్లో ఉన్నందువలన వారు దేవునితో అన్యోన్యమైన సహవాసం లేకపోవటం వలన వారి మీదకి యేసు రక్తం రావటం లేదు. యేసు రక్తం లేకుండా ఏ పాపం కూడా పరిశుద్ధపరచబడదు, పవిత్రపరచబడదు ఆ మనిషి. కాబట్టి మనం యేసయ్యతో నడిచినప్పుడు అనగా ఎలుగులో నడిచినప్పుడు యేసయ్య రక్తము ఇది ఏ పాపమైనా, ఎటువంటి పాపమైనా, ఎంత ఘోర పాపమైనా ఆ పాపాన్ని కడిగి పవిత్రపరిచగల శక్తి యేసు రక్తానికి ఉంది. అది ఎప్పుడు చేస్తుంది? యేసు రక్తం అంటే నువ్వు యేసయ్య కాడికి వచ్చి ప్రార్థన చేసి పశ్చాత్తాపం కోరుకున్నప్పుడే, ఆయనతో సహవాసం చేసినప్పుడే అప్పుడు మాత్రమే యేసు రక్తం నీ మీద ప్రభావం చూపిస్తుంది. నువ్వు ఎంతసేపటికి చీకట్లో ఉంటా, దేవుని దగ్గరకు రాకుండా, దేవుడితో నడవకుండా, దేవునితో సహవాసం చేయకుండా ఉన్నప్పుడు యేసు రక్తం నీ మీద ప్రభావం చూపదు. ఎందుకంటే నువ్వు యేసయ్యకి దూరంగా ఉన్నావు కాబట్టి. అది యేసయ్య వైపుకు తిరుక్కొని యేసయ్య దగ్గర నువ్వు పశ్చాత్తాపడి, అయ్యా నాకు ఈ లోకము, ఈ పాపము, ఈ అంధకారము, ఈ క్రియలు నాకు వద్దు అని చెప్పి ఎప్పుడైతే ఏ మానవుడైతే అడుగుతాడో ఖచ్చితంగా ఆ వ్యక్తితో యేసు రక్తం వ్యవహరిస్తుంది. ప్రతి పాపం నుంచి పవిత్రులుగా చేస్తుంది, సమస్త దుర్నీతి నుండి విడుదల చేస్తుంది, ప్రతి మోసం, ప్రతి యొక్క సాతాను సంబంధమైన క్రియ నుంచి విడుదల చేస్తుంది, ప్రతి సాతాను సంబంధం నుంచి ఆ యొక్క ప్రభావం నుంచి విడుదల చేస్తుంది. ఎందుకంటే యేసు రక్తంలో అంత శక్తి ఉంది. కాబట్టి అందుకని ఆ యేసు రక్తం మన మీద పనిచేయాలి అంటే మనం చీకట్లో నుంచి బయటికి రావాలి. చీకట్లో నుంచి బయటికి వస్తున్నప్పుడే యేసు రక్తం మనం పనిచేస్తుంది. అనగా లోక సంబంధమైనటువంటి కార్యాల నుంచి, లోక సంబంధమైనటువంటి పనుల్లో నుంచి, లోక సంబంధమైనటువంటి ఆ యొక్క టీవీ కార్యక్రమాల నుంచి, టీవీ విషయాల నుంచి, ప్రోగ్రామ్స్లో నుంచి మనం బయటకు వచ్చి యేసుతో మనం నడుచుకుంటూ ఉండాలి. ఎలుగులో మనం నడుచుకుంటూ ఉండాలి అంటే ప్రార్థనలో ఉండటము, వాక్యం చదువుకోవటము, దేవుని సువార్త చేయటము, లేకపోతే ఏదైనా దేవుని యొక్క మీటింగ్స్లో మనం పాల్గొనటము, ఇలాంటి ఎలుగు సంబంధమైన కార్యాల్లో మనం ఉన్నప్పుడు యేసయ్యతో మనం అన్యోన్యంగా సహవాసం గలవారుగా ఉంటాం. అవి ఎప్పుడైతే అన్యోన్యం సహవాసంగా ఉంటామో ఇంకా ఆయన కుమారుడైన యేసు రక్తం మన మీద విపరీతముగా ప్రభావితం చూపిస్తుంది. మనలో ఉన్న ప్రతి మచ్చను, ప్రతి డాగును కడిగివేసి సంపూర్ణంగా శుద్ధిపరుస్తుంది. కాబట్టి అందుకని నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం యేసుక్రీస్తు సహవాసం చేద్దాం. యేసుక్రీస్తు సహవాసం చేస్తే మన యొక్క పాపములన్నీ కడిగేస్తుంది యేసు రక్తం. కాబట్టి యేసు రక్తానికి ఉన్న శక్తి, ఆ బలము దేనికి లేదు. అది శుద్ధీకరించినట్టుగా ఒక మనిషిని, ఒక పాపిని ఈ ప్రపంచంలో ఏది శుద్ధీకరించలేదు. కాబట్టి యేసు రక్తము మన యొక్క ప్రతి దోషమును, మన యొక్క ప్రతి అపరాధమును పవిత్రగా పరచాలంటే యేసయ్యతో ఫస్ట్ మనకి అన్యోన్యమైన సహవాసం కావాలి. మామూలు సహవాసం కాదు, అన్యోన్యమైన సహవాసం.
అంత డీప్గా యేసైతో మనం సహవాసం చేసినప్పుడు యేసు యొక్క రక్తం మన దోషములను, మన అపరాధములను, మన పాపములను కడిగివేసి పవిత్రపరిచి మనకు దేవునికి మధ్య ఉన్న అడ్డుగోడను తొలగించి దేవుని ఆశీర్వాదాలు మన మీదకి సమృద్ధిగా ఇచ్చి వదిలి చేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవాన్ని స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, మేము ఈ యొక్క లోకము యొక్క నాయనా చీకటిలో ఉండకుండా నాయన లోకము యొక్క వాటిలో చిక్కుకొని పోయి వెలుగులోకి రాని పరిస్థితుల్లో మేము ఉన్నట్లయితే ప్రభువా మాకు విడుదల దయచేయండి. నీతో సహవాసం చేయాలని ఆశపడుతున్నాం. నీలో సహవాసం చేయాలని ఆశపడుతున్నాం. ప్రభువా, నీ సహవాసమే మాకు కావాలా. ఈ లోక సహవాసం మాకు వద్దు. ఆ సహవాసమే మోసం. నేను లోక సహవాసమే పాపం తండ్రి. ఆ సహవాసంలో ఎన్నో నష్టాలు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఉన్నాయి ప్రభువా. నీతో మేము అన్యోన్య సహవాసం చేయటానికి మాకు నాయనా నీ కృప చొప్పున నాయన ఏర్పాటు చేయమని, సహాయము చేయమని, నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, మీ ఆత్మతో నడిపించమని, నీ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున మీరు దర్శించి సహాయం చేసి కృప చూపించమని అయ్యా నీ చేతులకే మిమ్మల్ని అప్పగించుకుంటున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులు సమర్పిస్తున్నాను. అయ్యా నీ నామానికి మహిమ, నీ నామానికి ఘనత, నీ నామానికి ప్రభావం తెచ్చుకోమని అన్ని విషయాల్లో అన్ని విధాలుగా నీ కృప చేత, నీ సహాయం చేత, నీ ఆశీర్వాదం చేత, నీ మేలు చేత నిమ్మని తండ్రి. ఈరోజు నాయనా ఉద్యోగాలకి, వ్యాపారాలకి, పనులకు వెళ్తున్న బిడ్డలకి మీరు తోడు నేడుగా ఉండి ఎలాంటి ఇరుకు ఇబ్బందులు లేకుండా యేసు క్రీస్తు నామములో సాతానుపతి యొక్క ఆటంకాలని గద్దిస్తూ బంధిస్తున్నాను. అయ్యా అదుగో నాయనా, చిన్నపిల్లల చుట్టూ కంచేయండి, పెద్దల చుట్టూ కంచేయండి. ఎండలు ఎక్కువగా ఉండి ఎండల్లో నీ బిడ్డలను కాచి కాపాడి భద్రపరచండి. ప్రభా అదుగో నీ కృప చేత ఆశీర్వదించు నాయన. ఇదిగో తగిన అప్పుల బాధలు ఉన్న బిడ్డలు విడుదల దయచేయండి. ఆర్థిక సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. ఆరోగ్య సమస్యలు ఉన్న బిడ్డలకు విడుదల దయచేయండి. ప్రతి విధమైనటువంటి అయ్యా అంధకార దురాత్మ క్రియలను యేసు క్రీస్తు నామములో గద్దిస్తున్నాం తండ్రి. నీ ఆత్మ చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు ఆశీర్వదించి దీవించి వర్ధలు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ కృపాస్తాలతో ప్రతి బిడ్డను ఆదుకొని దీవించి ఆశీర్వదించి వర్ధలు చేసి నీ నామానికే మహిమ తెచ్చుకోమని, నీ చిత్తం చెబుని నడిపించమని, నీ కార్యాలు బహుబలముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ చేత, నీ శక్తి చేత, నీ సరిది కాంతి చేత ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించి ఆశీర్వదించి తొండి వర్ధలు చేయమని ప్రార్థిస్తూ నాయనా ఈ యొక్క దినమును ప్రభువా నీ ప్రజలు చేయబోతున్న ఈ శుభకార్యాలను, మంచి కార్యాలని, ప్రతి పని ప్రారంభించబోతున్న ప్రతి పనిని అయ్యా మీరు తోడుని ఆశీర్వదించండి ప్రభువా. ఆయన నీ బిడ్డలకు నాయన పని బాటల్లో తోడుని ఆశీర్వదించండి. ఆయన సమృద్ధైన పనులు దయచేయండి. ఉద్యోగాల్లో మీరు తోడుగుండి ఆశీర్వదించి ఇంకా నీ బిడ్డలను సమోషంతో నింపి వదిలి చేయండి. అలాగే ప్రభు వ్యాపార విషయంలో బిడ్డలకు తోడుగా ఉండి ఆశీర్వదించి నీ బలమైన సహాయం అందించి వదిలి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ప్రతి బిడ్డకి, ప్రతి కుటుంబానికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున మీరు తోడుగా ఉండి అయ్యా బలపరిచి ఆశీర్వదించి వర్ధలు చేసి కాపాడినైనా నీ కృపచేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్ని విషయాల్లో అన్ని విధాలుగా నీ కార్యాలతో, నీ మేలుతో, నీ సంతోషంతో, నీ సమాధానంతో తండ్రి యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు. స్తుతి నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావాలు చెల్లిస్తూ అయ్యా దినమున అన్ని విధాలుగా ప్రజలు సహాయం చేయండి. గూడూరు, నెల్లూరు బ్రాంచ్ సంఘాలన్నింటినీ కూడా నీ కృపలో నింపండి ప్రభా. అయ్యా సార్వత్రిక సంఘాలన్నీ కూడా మీ కృపలో నింపండి ప్రభా. అయ్యా ప్రపంచం యావత్తున్న సంఘాలన్నింటినీ కూడా మీరు రాకను సిద్ధపరిచి ఆశీర్వదించి దీవించి వద్దలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మా దేశాన్ని, దేశ ప్రజలను, దేశ నాయకులను అయ్యా మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన రేపు నెలలో నెల్లూరు, గూడూరులో జరిగించబోతున్న మీటింగ్స్ బట్టి కూడా అయ్యా నీ నామలో ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అద్భుతంగా మీరు జరిగించి నా మహింపరచుకోమని నీకే ఘనత, నీకే మహిమ, నీకే ప్రభావంలో అయ్యా మేము అప్పగించుకుంటూ నీ చిత్తం చొప్పున నడిపించమని, కార్యాలు చేయమని అయ్యా నీ చిత్తం చొప్పున అన్ని విషయాలు అనుగ్రహించమని అయ్యా సమస్త ఘనత, మహిమ, ప్రభావాన్ని చెల్లిస్తూ ఈరోజు పుట్టినరోజు వివాహ దినం జరుపుకున్న బిడ్డల్ని, వ్యక్తుల్ని, కుటుంబాల్ని పేరు పేరుని మీరు ఆశీర్వదించి దీవించి వదిలి చేయమని యేసు క్రీస్తు నామములో ప్రభువాన్ని నీకు అప్పగిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్క బిడ్డని, ప్రతి కుటుంబాన్ని నీకు అప్పగించి ప్రార్థించి
అడిగి ఏడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.